సంసార రథం 21వ భాగం. సునీత, కిరణ్లు ఒక లారీ అతన్ని బ్రతిమిలాడి పెట్రోల్ తీసుకొని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు దాటిపోయింది. కారు ఇంటి ముందు ఆగేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. డాక్టర్ గోపాలరావు గారి కారు బయట కనిపించింది. అది చూసి కిరణ్, సునీత ఆశ్చర్యంగా సాదాముఖాలు చూసుకున్నారు. ఎవరికో ఏదో పెద్ద సుస్థి చేస్తే తప్ప ఆయన సాధారణంగా ఇంటికి రాడు. కిరణ్, సునీత లోపలికి వచ్చారు. కృష్ణప్రసాద్, గోపాలరావు అప్పుడే భానుమతి గదిలో నుంచి బయటికి వస్తున్నారు. ఆవిడ బాగా షాక్ తింది. అదేమిటో తెలుసుకోండి. నేను ఉదయం మళ్ళీ చూస్తాను. టాబ్లెట్స్ గంటకి 1 చొప్పున వాడండి అని చెప్పాడు కృష్ణప్రసాద్తో. ఏమైంది డాడీ అని సునీత ఆదుర్దాగా అడిగింది. మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అన్నాడాయన. సునీత తల్లి గదిలోకి పరుగెత్తింది. కిరణ్ కూడా వెంట వెళ్ళాడు. భానుమతి మంచం మీద పడుకొని ఉంది. మమ్మీ, సునీత వెళ్ళి చప్పున పక్కలో కూర్చొని తల్లి చేతులు పట్టుకుంది. భానుమతి క్షణంసేపు కూతురి వైపు చూసింది. ఆ వెంటనే హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా, ఎలాంటి వారికైనా కంటతడి తెప్పించేంతంత దీనంగా ఉంది. మమ్మీ, ఏమైంది మమ్మీ అని సునీతకి ఏడుపు వచ్చేసింది. భానుమతి ఏడుపు ఆగలేదు. కిరణ్ మంచం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆంటీ అని ఎంతో అనునయంగా ఆర్ద్రగా పిలిచాడు. భానుమతి ఏడుపు ఇంకా ఇంకా ఎక్కువైంది తప్ప తగ్గలేదు. డాక్టర్ని పంపిన కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. ఏడుస్తున్న భానుమతి బిక్కమొఖాలతో నిలబడిన పిల్లల్ని చూశాడు. భాను, భాను అంటూ పిలిచాడు. దగ్గరికి వచ్చి మంచం మీద కూర్చొని తల మీద చెయ్యి వేశాడు. భానుమతి అతని చెయ్యి అవతలికి తోసేసింది. మీరు నా మంచం మీద నుంచి లేవండి, నన్ను ముట్టుకోకండి, అవతలికి వెళ్ళండి అని అరచినట్టు అంది. ఆ క్షణంలో పిచ్చి ఆవేశంతో ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే సునీతకి భయం వేసింది. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచాడు. సునీ, వెళ్ళి బట్టలు మార్చుకో. కిరణ్, వెళ్ళు. డాక్టర్ మీ ఆంటీని విశ్రాంతిగా ఉండమని చెప్పాడు అన్నాడు కృష్ణప్రసాద్. సునీత, కిరణ్ ఇద్దరూ గది బయటకు వచ్చారు. ఇద్దరూ అర్థం కానట్లు ముఖాలు చూసుకున్నారు. అమ్మకి ఏమైంది డాడీ? కొద్దిసేపైన తర్వాత సునీత తండ్రిని అడిగింది. మతి పోయింది అన్నాడతను. అవునండి, నాకు మతి పోయింది. నేను పిచ్చిదాన్ని అయ్యాను. నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీ పీడ వదిలించుకోండి, మీకు అడ్డుపోతుంది. భానుమతి ఎప్పుడూ మంచం మీద నుంచి లేచి వచ్చిందో అపరకాలిలా చూస్తూ అంది. భాను అని కృష్ణప్రసాద్ చప్పున లేచి వచ్చి పట్టుకున్నాడు. చీ, నన్ను వదలండి. మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. ఇంతకంటే నేను చావటం నయం. చిచ్చి. భానుమతి తలుపుకేసి తల కొట్టుకోసాగింది. మమ్మీ అని సునీత వచ్చి చప్పున బలంగా పట్టుకుంది. భాను, ప్లీజ్, సునీత చూడు ఎలా భయపడుతుందో. దాని మనసు పాడు చెయ్యకు. నీకు ఎలా ఇష్టం ఉంటే అలా జరుగుతుంది. ముందు ఆ తల్లి కొడుకులిద్దరినీ ఇంట్లోంచి పంపించి వేయండి అని అంది భానుమతి. నువ్వు ఎలా చెబితే అలా జరుగుతుందని చెబుతున్నానుగా. పద, రెస్ట్ తీసుకో. కృష్ణప్రసాద్ భార్య రెక్క పట్టుకొని
బలవంతంగా గదిలోకి నడిపించి మంచం మీద పడుకోబెట్టాడు. ఘర్షణగా మాటలు వినిపించటంతో కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సునీత మందు తాగించటంతో భానుమతి కొద్దిసేపటికి నిద్రపోయింది. పొద్దుట మేము వెళ్ళేటప్పటికీ బాగానే ఉందిగా, అసలేమైంది డాడీ అని సునీత తండ్రిని అడిగింది. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది అంకుల్? కిరణ్ కూడా ఆరాగా ఆదుర్దాగా అడిగాడు. పిల్లలిద్దరూ అతని కుర్చీలో చెరో పక్కగా నిలబడి ఉన్నారు. ఏం జరిగిందో అతని నుంచి తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ కృష్ణప్రసాద్ చెప్పలేకపోయాడు. వారికి సమాధానం చెప్పలేనట్టుగా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చుకొని టేబుల్ వైపు తలదించుకున్నాడు. ఓ గాడ్ అని గొనుక్కున్నాడు. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. సునీత, కిరణ్ గది బయటకు వచ్చారు. ఇద్దరి మనసులు ఆందోళన సమయంగా ఉన్నాయి. అసలేమై ఉంటుంది అన్నాడు కిరణ్. సునీత అతని వైపు చూసింది. ఆ తల్లి కొడుకులిద్దరిని ఇంట్లోంచి పంపించేయండి అన్న తల్లి మాటలు చెప్పబోయింది. కానీ నిగ్రహించుకుంది. సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సునీ అంటూ కిరణ్ సునీత భుజం మీద చెయ్యి ఆనించాడు. నాకు భయం వేస్తుంది కిరణ్ అంది. అధైర్యపడకు, ఆంటీకి తగ్గిపోతుందిలే అన్నాడు అతను. మనం ఇప్పుడు ఇల్లు మారటానికి తొందర ఏముందమ్మా, ఆంటీకి అసలే ఒంట్లో బాగాలేదు. ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని కిరణ్ తల్లితో అన్నాడు. అదంతా వాళ్ళు ఆలోచించుకోలేరంటావా? అంకుల్, మనం ఆ ఇంటిలో చేరటానికి రేపు బాగుందని ఎందుకు చెప్పాడంటావు అని సత్యవతి చిరాగ్గా అంది. అప్పుడు కిరణ్ అడ్వాన్స్ ఇచ్చాం కదా అని అనుకొని ఉండవచ్చు అన్నాడు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం గమనించాలి, కానీ వాళ్ళు చెబుతారా? కిరణ్, తలతిక్క ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. మనం రేపు ఇల్లు మారేది ఖాయం. మనం ఇంటిలో నుంచి వెళితే ఆవిడకి శాంతిగా ఉంటుంది. తప్పనిసరిగా ఉండాల్సినన్ని రోజులు ఎలాగో ఉన్నాం. ఇంకా జాప్యం చేసి వాళ్ళని విసిగించడం భావ్యం కాదు. అంకుల్ ఏది చేసినా మన మంచి ఆలోచించే చేస్తారు. ఆయనకి ఎదురు చెప్పవద్దు అంది సత్యవతి. కిరణ్ నిట్టూర్చాడు. ఇది వరలో అయితే తల్లితో తర్కానికి దిగేవాడు, ఎదురు తిరిగేవాడు. మరీ ఇష్టం లేకపోతే తన మానాన తను ఇంటిలో నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు కిరణ్ స్వభావం మారింది. తనకి ఒక బాధ్యత ఉందని తెలుసుకున్నాడు. తను అవివేకంతో తొందరపాటుగా ప్రవర్తిస్తే అది ముఖ్యంగా తల్లి కంటే ఎక్కువగా భానుమతిని, కృష్ణప్రసాద్ని బాధపెడుతుందని గ్రహించిన అతను జాగరూకతతో మసలటం నేర్చుకున్నాడు. ఇప్పుడు సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు. కొడుకు తర్కానికి దిగనందుకు సత్యవతి చాలా సంతోషించింది. సత్యవతి వేరే ఇల్లు అద్దెకు తీసుకోగానే ఎప్పుడెప్పుడు ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోదామా అని క్షణాలు లెక్క పెట్టుకోసాగింది. అయినా ఈ ఇల్లు విడిచి తను ఎంత దూరం వెళుతుందని? కృష్ణప్రసాద్ రోజు కోర్టుకి వచ్చిపోయే తోవే ఇది. మధ్యాహ్నం లంచ్ టైంలో అతనికి పని ఒత్తిడి లేకపోతే ఒక అరగంట వచ్చి వెళ్ళవచ్చు. కానీ కిరణ్ ఆలోచన ధోరణి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ వేరే ఇల్లు తీసుకోవాలనే ఆలోచన ఎవరి ద్వారా జరిగింది అతనికి తెలియదు. కానీ దానిని కృష్ణప్రసాద్ వెంటనే ఆమోదించడంతో మరి ఇల్లు
కుదిరింది. నెల అద్దె అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళాల్సిన రోజు నిర్ణయం కూడా అయిన తర్వాత అతనికి సత్యవతి ఈ విషయం చెప్పింది. ఈ మాట వినగానే అతను కంగారు పడ్డాడు. అడ్డు చెప్పబోయాడు కానీ సత్యవతి ఇది కృష్ణప్రసాద్ నిర్ణయం అనగానే మారు మాట్లాడలేకపోయాడు కిరణ్. ఇప్పుడిప్పుడే అతనికి సునీతకి మధ్య అనిర్వచనీయమైన స్నేహాభిమానాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో తామిద్దరం కాబోయే భార్యాభర్తలం అనే భావన ఇద్దరూ అనుకోకుండా ఒకరి వైపు ఒకరు మాటల సందర్భంలో చూసినప్పుడు చెంపలు ఎరుపెక్కేలా చేస్తుంది. సునీత ఇప్పుడు కిరణ్ గది పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఉదయం అతను లేచేసరికి పేస్టు, బ్రష్ రెడీగా ఉంటాయి. ముఖం కడుక్కుంటాడో లేదో వేడివేడి కాఫీ కప్పు టేబుల్ మీద సిద్ధంగా ఉంటుంది. భానుమతికి ఒంట్లో బాగా లేకపోయినా అతని భోజనం ఎంతో శ్రద్ధగా అమర్చి ఉంటుంది. సాయంత్రం అతను ఆఫీసు నుంచి వచ్చేసరికి పక్క మీద తెల్లటి దుప్పటి ఉంటుంది. గదిలో టేప్ రికార్డర్ ఆన్ చేసి సన్నగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. చదువుకోవడానికి ఆ రోజు పేపర్, నచ్చిన పుస్తకమో దిండు దగ్గర రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పనులన్నీ చేసేది సునీత అని అతనికి తెలుసు. కానీ ఒక్కసారి కూడా ఆ పనులు చేస్తుండగా సునీతను చూడలేదు అతను. సునీత కిరణ్తో మాట్లాడడం ఎవరికీ కనిపించదు. కానీ అతనికి తనతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆ రోజు అతను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు షర్ట్ తీసుకొని వేసుకోబోతుంటే ఒక చిన్న కాగితం గుండు సూదితో తగిలించి ఉంది. కిరణ్ అది చూశాడు. సాయంత్రం త్వరగా రావాలి, నేను షాపింగ్కి వెళ్ళాలి అని ఉంది. అతను సాయంత్రం ఆదరాబాదరాగా బస్ అందకపోతే ట్యాక్సీలో త్వరగా వచ్చేశాడు. అతను ఆఫీసు నుంచి వస్తూ పువ్వులు తెచ్చాడు. కానీ సునీతకి ఇవ్వాలంటే భయం. అందుకే స్నానానికి వెళ్ళేటప్పుడు తన కోసం కాఫీ కప్పు ఉండే చోట అది పెట్టి ఊరుకున్నాడు. అతను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అక్కడ పువ్వుల పొట్లం లేదు. థ్యాంక్ యూ అన్న అక్షరాలు రాసిన చిన్న కాగితం కాఫీ కప్పు కింద ఉంది. ఆ అక్షరాలు అతనికి ఎంతో ముద్దు వచ్చాయి. తను తెచ్చిన పూలమాల సునీత జడలో వయ్యారాలు పోతూ ఒదిగి ఉండడం చూసి అతనికి ఎంతో ఆనందం కలిగింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళు సునీత కోసం వెతుకుతాయి. అతని మనసు సునీత గురించి ఆలోచిస్తుంది. ఇది అతనికి ఎంతో ఇష్టంగా, మధురంగా ఉంది. తెల్లవారి లేవగానే ఆఫీసుకు వెళ్ళే ముందు, ఆఫీసు నుంచి మళ్ళీ రాగానే సునీత చేసే తమాషా పనుల కోసం అతను మనసు ఎదురు చూసేది, ఆనందం పొందేది. ఇలాంటి సమయంలో తల్లి ఈ ఇంట్లో నుంచి మనం రేపు వేరే వెళ్ళిపోతున్నాం అని చెప్పిన వార్త ఆశనిపాతంలా అయింది. భానుమతికి ఒంట్లో బాగోలేదు. ఈ సమయంలో వెళ్ళటం భావ్యం కాదన్న అతని ఆలోచనని ఇది కృష్ణప్రసాద్ నిర్ణయం, మనం కాదనకూడదు అంటూ తల్లి తోసి పారేసింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. అతను తల్లి గదిలో నుంచి యువతలికి వచ్చేసరికి సునీత అక్కడ ట్రాన్సిస్టర్ పెట్టుకొని కూర్చొని ఉంది. అతను మామూలుగా అయితే తనంతట తాను ఎప్పుడూ సునీతతో మాట్లాడాడు. ఈరోజు ఆ అలవాటును కూడా వదిలేసి సరాసరి సునీత దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూడగానే సునీత ట్రాన్సిస్టర్ తగ్గించింది. తలెత్తి చూసింది. అతను కూడా సునీతనే చూస్తున్నాడు. కూర్చో కిరణ్ అంది. రేపు మేము వేరే ఇంట్లోకి వెళుతున్నామట, నీకు తెలుసా
అని అడిగాడు. సునీత తెలుసన్నట్టుగా తల ఊపింది. అతను కూర్చున్నాడు. ఇది ఎవరి నిర్ణయం? నాకు తెలియదు అంది సునీత. ఈ నిర్ణయం చేసే ముందు ఒక చిన్న మాట అడగాలని కూడా వాళ్ళకి తోచలేదు. నేను కూడా అదే అనుకున్నాను. నాకు నాన్న మధ్యాహ్నం చెప్పేంత వరకు తెలియదు. ఆంటీకి తెలుసా? తెలుసు. నాన్న నాతో అమ్మతో ఒకేసారి చెప్పారు. ఆంటీ ఏమంది? మంచిది అంది. ఏమంటుంది? బహుశా ఆంటీకి కూడా మనలాగానే తెలిసి ఉండదు. ఇది మా అమ్మ నిర్ణయం అయి ఉంటుంది అన్నాడతను నిస్పృహగా. పోనీలే కిరణ్, ఇది వరకు మనకి ఇల్లు ఒకటే, ఇప్పుడు 2 ఇళ్ళు అనుకుందాం. సునీత అతన్ని ఉత్సాహపరుస్తున్నట్టుగా అంది. అవునవును, ఇక నేను రోజు ఆఫీసు నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తుండాలి అన్నాడతను. ఎందుకు? నువ్వు ఈ 2 ఇళ్లలో ఎక్కడుంటే అక్కడికి రావడానికి. సునీత ఫక్కున నవ్వింది. కిరణ్కి నవ్వు వచ్చింది. సునీ అని అవతలి గదిలో నుంచి భానుమతి పిలుపు వినిపించింది. ఈ కంఠం విసుగ్గా చిరాగ్గా ఉంది. వస్తున్నాను మమ్మీ అంది. సునీత చప్పున లేచి తల్లి గదిలోకి వెళ్ళింది. కిరణ్ కూడా సునీత వెనకే వెళ్ళాడు. ఏమిటా నవ్వులు? తలనొప్పి పుడుతుంటే గదిలోకి వస్తున్న కిరణ్ని చూసి భానుమతి ఆగింది. సారీ మమ్మీ, కిరణ్ ఏదో అంటుంటే నవ్వు వచ్చింది. నీకు బత్తాయి రసం ఇవ్వనా అని అడిగింది సునీత. ఇవ్వు అంది. సునీత అక్కడే ఉన్న బత్తాయిలు చాకు తీసుకుంది. ఈ పూట మీకు ఎలా ఉంది ఆంటీ అని కిరణ్ దగ్గరికి వచ్చి అడిగాడు. బాగానే ఉంది. ఆ కాయలు కోసేటప్పుడు జాగ్రత్త, చెయ్యి కోసుకోకు అంది భానుమతి కిరణ్ వైపు చూడకుండా. నేను తీస్తాను ఇలాతే అని కిరణ్ సునీత దగ్గరికి వెళ్ళి బత్తాయిలు చాకు తీసుకున్నాడు. సునీత గ్లూకోజ్ తెచ్చింది. కిరణ్ రసం తీసి గ్లాసు తెచ్చి భానుమతికి ఇచ్చాడు. తీసుకోండి ఆంటీ అన్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న భానుమతి వెంటనే లేవలేదు. ప్రసన్నంగా అతనితో మాట్లాడలేదు. ముభావంగా అక్కడ పెట్టు అంది. కిరణ్ పెట్టాడు. అతను అక్కడ చాలాసేపు కూర్చున్నాడు. కానీ భానుమతి ఇటు తిరగలేదు. ఆ రసం తాగలేదు. అరగంట తర్వాత సునీత కిరణ్ బయట వాకింగ్గా నడుస్తున్నారు. కిరణ్ అన్నాడు, నువ్వేమైనా చెప్పు సునీత, ఆంటీకి మామూలుగా లేదు. అది సుస్థితో వచ్చిన నీరసం కానీ విసుగు కానీ కానే కాదు. నా మీద ఎందుకో కోపం వచ్చింది. ఎందుకై ఉంటుంది? నేనేం చేశాను? అతను నుదుటి మీద కొట్టుకున్నాడు. ఎంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా గుర్తు రావడం లేదు. నువ్వు గమనించావో లేదో, అంకుల్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మకి ఒంట్లో బాగా లేకపోవడంతో నాన్న అలా అయి ఉంటారు. అంతకంటే ఇంకేం లేదు అంది సునీత. అతను నడుస్తున్నవాడల్లా ఆగిపోయాడు. అతని ముఖం ఎందుకో గాని ఎర్రగా కందిపోయింది. తడబడుతున్నట్టుగా అడిగాడు, నేను వెళ్ళిపోతున్నాను అంటే నీకెలాగో లేదు అన్నాడు. సునీత కళ్ళు రెపరెపలాడినాయి. ఎందుకు లేదు అంది సునీత. ఎలా ఉంది అన్నాడు కిరణ్. నీ సంగతి చెప్పు ముందు అంది. అతను చెప్పలేదు. సునీత చెయ్యి తీసుకొని చేత్తో బంధించాడు. వెచ్చటి ఆ స్పర్శలో అతను ఎంతో చెప్పినట్టే ఉంది సునీతకి. తరువాత కిరణ్ ఆఫీసు నుంచి త్వరగా ఇంటికి వచ్చేశాడు.
అతను గబగబా గదిలోకి పరుగెత్తినట్లుగా వెళ్ళాడు. అక్కడ అతను ఆశించినట్లుగా టేప్ రికార్డర్లో నుంచి మ్యూజిక్ వినిపించటం లేదు. సునీత కుర్చీలో లేదు. దూరంగా తల్లి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. అతను గబాల్న వెనక్కు తిరిగి అక్కడకు వచ్చాడు. సత్యవతి ఇంటి యజమానురాలుతో కూర్చొని కబుర్లు చెబుతూ కాఫీ తాగుతుంది. అక్కడ సునీత లేదు. సత్యవతి కొడుకును చూడగానే, వచ్చావా కిరణ్, రా, వీడేనండి మా అబ్బాయి అంటూ చూపించింది. అమ్మా సునీత రాలేదా అని అడిగాడు కిరణ్. రాలేదు, నువ్వు బట్టలు మార్చుకో, టిఫిన్ తిందువు కానీ అంది. కిరణ్ వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చాడు. అతని ఉత్సాహం అంతా అడుగంటినట్టయింది. ఆ గదిలో సమానంతా చిందరవందరగా ఉంది. సునీత వస్తుందని, సర్దుతుందని అతను అనుకున్నాడు. నిన్న సాయంత్రం ఈ కొత్త ఇంటిలోకి వచ్చేశారు. భానుమతికి ఒంటిలో బాగోలేకపోవడం వల్ల రాలేకపోయింది. కృష్ణప్రసాద్ ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళాడు. తను ఆఫీసు నుంచి సరాసరి కొత్త ఇంటికే వచ్చాడు. అప్పుడు కూడా సునీత తల్లితో రాలేదు. తల్లికి మందులు ఇవ్వాలి కాబట్టి ఇంటిలో ఉంటుందనే సత్యవతి చెప్పింది. కిరణ్ ఆ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. భానుమతితో కుశల ప్రశ్నలు అయిన తర్వాత సునీతని అడిగాడు. సాయంత్రం ఏ ఇంటికి రావాలి నేను అని. మీ ఇంటికే అంది సునీత. దేవి గారు అక్కడుంటారా మరి అన్నాడు కిరణ్. తప్పకుండా ఉంటారు. దొరగారు వచ్చేసరికి గది సర్ది టేప్ రికార్డర్ ఆన్ చేసి కుర్చీలో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటారు అంది. ఇప్పుడే ఈ దొరగారి విన్నపం ఒకటి ఉంది. ఈ రాత్రి దేవిగారి భోజనం అక్కడే అన్నాడు. భోజనమా? అమ్మో, నేను మళ్ళీ ఇంటికి ఎలా రావాలి? చీకటి అయిపోదు అంది. దిగబెట్టడానికి నేను లేనా అన్నాడు కిరణ్. నాకు భయం వేస్తుంది బాబు అంది. నాతో రావటానికా అన్నాడు కిరణ్. కిరణ్ ముఖం చూసి సునీత పక్కున నవ్వింది. అతన్ని సాగనంపడానికి గేటు వరకు వచ్చింది. అతను స్కూటర్ మీద కూర్చొని స్టార్ట్ చేస్తుంటే సునీత స్కూటర్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది. కిరణ్, ఒక ప్రామిస్ ఇవ్వు. ఇచ్చేశాను. ఏమిటో అడగకుండానే ఆశ్చర్యంగా చూసింది. సునీ, నా మనసు ఒక తెల్ల కాగితం. దానిమీద సంతకం పెట్టి నీకు ఇచ్చేశాను. నీ ఇష్టం వచ్చిన వాగ్దానాలు రాసేసుకోవచ్చు. నన్ను అడగనవసరం లేదు అన్నాడు కిరణ్. థ్యాంక్ యూ అంది సునీత. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం ప్రామిస్ ఇచ్చాను? నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ ఏమిటంటే, నీ గది నా ఇష్టం వచ్చినట్లు నేను సర్దుతాను, నువ్వు కాదనకూడదు. అవును, సరేనా? నా గదే కాదు, నా జీవితం కూడా నీ ఇష్టం వచ్చినట్లు చక్కదిద్దుకో, అలంకరించుకో అన్నాడు కిరణ్. అబ్బబ్బా, ఏమిటివాళ ఇంత మాట్లాడేస్తున్నావు అంది సునీత. నిన్నటి నుంచి నిన్ను చూడలేదుగా, మాటలు ఎన్నో మూటలై పోయినాయి. అమ్మో, టైం అయిపోయింది అని స్కూటర్ స్టార్ట్ చేశాడు కిరణ్. సునీత అతన్ని పంపి నవ్వుముఖంతో ఇంట్లోకి తిరిగి వచ్చింది. మనుషులు ఎంత విచిత్రంగా మారుతారు. ఈ కిరణ్ని చూస్తే ఆ కిరణేనా అనిపిస్తుంది సునీతకి. ఆఫీసుకు వెళ్ళిన కిరణ్ ఆ రోజు ఎంతసేపటికి సాయంత్రం కానట్టే అతి భారంగా అనిపించింది కిరణ్కి. 5 గంటలకి ఆఫీసు నుంచి బయలుదేరే ముందు కృష్ణప్రసాద్ ఇంటికి ఫోన్ చేశాడు. వంట మనిషి ఫోన్ తీసింది.
సునీత లేదు అంది. ఎక్కడికి వెళ్ళింది? ఏం తెలియనట్టే అడిగాడు కిరణ్. తెలియదు, మధ్యాహ్నం 3 గంటలకే ఇంటిలో నుంచి వెళ్ళింది అంది వంట మనిషి. అలాగా అని అతను ఫోన్ పెట్టేశాడు. మనసంతా ఆనందం, ఉత్సాహం, తొందర, అనేక రకరకాల భావాలతో రంగుల హరివిల్లులా అయింది. ఆగమేఘాల మీద వచ్చినట్లుగా స్కూటర్ మీద రైమని ఇంటికి వచ్చాడు. అతడికి సునీత రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కాకుండా ఉంది. ఈ ఆశాభంగం భరించలేనట్టుగా ఉంది. తన గదిలోకి వచ్చిన కిరణ్ ఒక్క క్షణం ప్యాంటు జేబులో చెయ్యి పెట్టుకొని తదేకంగా ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడ్డాడు. సత్యవతి కాఫీ, టిఫిన్ తెచ్చి అక్కడ పెట్టింది. మనం అదృష్టవంతులం రా కిరణ్, ఇంటామే చాలా మంచిది. ఒక్క మేనకోడలు తప్ప ఎవ్వరూ లేరుట. పాపం భర్త పోయి ఏడాది అయింది. ఆవిడ ఏదో చెబుతూనే ఉంది కిరణ్కి. ఆ మాటలేవి చెవికి ఎక్కనే లేదు. అతను గబాల్న వెనక్కి తిరిగి అంగలేస్తున్నట్టుగా నడుస్తూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కిరణ్ రోడ్డు దాటి ఎదురుగా కనిపిస్తున్న బేకరీ షాపులోకి వచ్చి సునీతకి ఫోన్ చేశాడు. మళ్ళీ వంట మనిషే తీసింది. సునీత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు బాబు, నాకేం చెప్పలేదు అంది. ఆంటీని అడిగి చెప్పు అన్నాడు కిరణ్. అలాగే అని వంట మనిషి వెళ్ళి అడిగి వచ్చింది. స్నేహితురాలు జయ ఇంటికి వెళ్ళిందంట బాబు అని. సరే అని కిరణ్ ఫోన్ పెట్టేశాడు. జయ దగ్గరికి వెళ్ళిందా? తనకి ఇంత ఆశ పెట్టి తన విషయం మర్చిపోయిందా? అతనికి చాలా అవమానంగా అనిపించింది. నిరుత్సాహం, ఆశాభంగం రోషంగా, ఆగ్రహంగా మారినాయి. అతను ఇంటికి తిరిగి వచ్చాడు. చిందరవందరగా ఉన్న గది అతన్ని మరింత చిరాకు పరిచింది. ఉదయం తల్లి సర్దపోతుంటే వద్దమ్మా ఉండని, సాయంత్రం నేను సర్దుకుంటాను అని అడ్డు తగిలాడు కిరణ్. సునీత తన విషయమై గుర్తులేనట్టు జయ ఇంటికి వెళ్ళడం కిరణ్కి ఆశ్చర్యంగా ఉంది. అతను టై విప్పాడు, బూట్ ఊడదీసి మేజోళ్ళు లాగాడు. అతని కంటికి సునీత అక్కడ కుర్చీలో కూర్చొని నవ్వుతున్నట్టు ఉంది. పక్కలు సర్దుతున్నట్టే ఉంది. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆ సంగీతానికి అనుగుణంగా ఆ గదిలో గిరగిరా తిరుగుతూ కిలకిలా నవ్వుతున్నట్టే ఉంది అతనికి. సునీత రాలేదు. అయినా కిరణ్కి సునీత వచ్చినట్లే ఉంది. కళ్ళ ముందు నుంచి ఎంత వద్దనుకున్నా సునీత రూపం చెరగడం లేదు. అతను కాఫీ, టిఫిన్ సంగతి మర్చిపోయినట్టుగా కూర్చుండిపోయాడు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.